ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాల వారిగా చూసుకుంటే ఏ స్థానాల్లో ఏ పార్లమెంట్ స్థానంలో ఏ అభ్యర్థి గెలవబోతున్నారు, ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు మనతో చర్చించడానికి రాజమహేంద్ర గారు ఉన్నారు. వారు ఎంతో గత కాలం నుంచి సర్వే చేస్తున్నారు. నమస్తే రాజమహేంద్ర గారు. ఏ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అభ్యర్థి గెలవబోతున్నారు మీరు చేసిన సర్వే ఆధారంగా? మొత్తం 25 ఎంపీ సీట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాలు 25 ఉన్నాయి. సో 25లో మనం వచ్చేసరికి అరకు వచ్చేసరికి అరకు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత శ్రీకాకుళం వచ్చేసరికి ఇక్కడ నుంచి ఎన్డీఏ టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. విజయనగరంకి వచ్చేసరికి విజయనగరంలో కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి. తర్వాత విశాఖపట్నం నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి. తర్వాత అనకాపల్లి నుంచి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. కాకినాడ నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి. అమలాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి. రాజమండ్రి నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి. తర్వాత నర్సాపురం నుంచి వైఎస్ఆర్సీపీ. తర్వాత ఏలూరు నుంచి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి. తర్వాత మచిలీపట్నం నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి. తర్వాత విజయవాడ నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి. తర్వాత గుంటూరు నుంచి పెమ్మసాని, చాలా పవర్ఫుల్ మంచి పేరున్న, అంటే ఈ మధ్యన చాలా మట్టుకి పేరు బయటకు వస్తుంది, చాలా ఫోకస్ అవుతున్నారు. వాళ్ళు వాళ్ళ భార్య ఇద్దరు ఎక్కువ ఆస్తులున్న వ్యక్తికి కూడా ఆయన వార్తల్లో నిలిచారు. సో వాళ్ళు ఆయన ఇంటర్వ్యూస్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా కొంచెం ప్రజలను ఆకర్షించే విధంగా ఉంది. ఈసారి ఆయన గెలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి. తర్వాత నరసరావుపేట నుంచి ఈసారి ఎన్డీఏ గెలిచే అవకాశం కనబడుతోంది. బాపట్ల నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ. తర్వాత ఒంగోలు నుంచి వైఎస్ఆర్సీపీ. తర్వాత నంద్యాల నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ. తర్వాత కర్నూలు నుంచి వైఎస్ఆర్సీపీ. తర్వాత అనంతపూర్ నుంచి ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. తర్వాత హిందూపూర్ నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి. తర్వాత కడప నుంచి షర్మిల పోటీ ఇస్తున్నప్పటికీ అంతర్గతంగా షర్మిలకి టీడీపీ జనసేన బీజేపీ అంతర్గతంగా మద్దతు ఇస్తున్నప్పటికీ గెలిచే అవకాశాలు అయితే కనబడట్లేదు. ముందు నుంచి వైఎస్ ఫ్యామిలీకి ఎక్కువ ఫేవర్ ఉన్న జిల్లా కాబట్టి ఈసారి కూడా మళ్ళీ అవినాష్ గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇక్కడ నుంచి. తర్వాత నెల్లూరుకి వచ్చేసరికి ఈసారి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. తిరుపతికి వచ్చేసరికి ఈసారి మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది అక్కడ నుంచి. రాజంపేటకు వచ్చేసరికి ఇక్కడ మనకి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈసారి ఓటు బ్యాంకు భారీగా చీలే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తర్వాత కొంచెం అడ్మినిస్ట్రేషన్ కానీ వీటి మీద పట్టున్న వ్యక్తి, కొంచెం స్థానికంగా వెల్ నోన్ పర్సన్, రాష్ట్రానికి ముఖ్యమంత్రి సేవలు అందించండి కాబట్టి ఆయన ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి కూడా అవుతారని ఒక లోకల్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈసారి రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత చిత్తూరు నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలిచే అవకాశం కనబడుతుంది ఎంపీగా. సో మొత్తానికి దాదాపు ఈ రిపోర్ట్ చూసేసుకుంటే మనకి అంటే 16 బీజేపీ టీడీపీ జనసేన కూటమి 16 +/-2గా, తర్వాత వైఎస్ఆర్సీపీ 9 +/-2గా, ఒక 2 ప్లస్ లేదంటే 2 మైనస్ గెలిచే అవకాశం కనబడుతోంది. థ్యాంక్ యూ రాజమహేంద్ర గారు.